హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూసే వాళ్ళకు పర్యాటక శాఖ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ వచ్చిందండి. తక్కువ అర్హతతోనే మీరు ఇక్కడ జాబ్ కొట్టచ్చు. పర్యాటక మంత్రిత్వ శాఖలో మనకు లోయర్ డివిజన్ క్లర్క్ అని చెప్పేసి కేవలం ఇంటర్ మాత్రమే అడుగుతున్నారండి. వాళ్ళు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగట్లేదు అనమాట. మీ దగ్గర ఇంటర్ సర్టిఫికేట్ ఉంటే మీరు అప్లై చేసుకోండి. మీరు ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా సరే ఈ ఉద్యోగాలకు మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో మీరు ఆల్రెడీ మార్నింగ్ నేను ఒక వీడియో చేశాను, అది కూడా ఇంటర్ అర్హతతోనే. సో కాబట్టి చాలా నోటిఫికేషన్స్ అయితే వస్తున్నాయండి. మీరు మీ ప్రిపరేషన్ ఎక్కడ స్టాప్ చేయకుండా సో బాగా ప్రిపేర్ అవ్వండి, ఖచ్చితంగా జాబ్ కొడతారు. ఓకే, సో ఇది కూడా వదలొద్దు. ఇది మనకు పర్మనెంట్ జాబ్ కాబట్టి, అది కూడా పర్యాటక మంత్రిత్వ శాఖ. శాలరీస్ చాలా బాగుంటాయి, 35,000 రూపాయల జీతం పైనే వస్తుందన్నమాట ఇంటర్తోనే. సో మనకు ఇది ఒక మంచి అవకాశం అండి. ఓకే, ఇక అయితే ప్రతి ఒక్కరికి నా తరపు నుంచి రిక్వెస్ట్ చేయండి అంటే, వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా సో నేను చెప్పేది ఒకటే అండి, మీరు లైక్ చేస్తే వీడియోని ఇలాంటి అప్డేట్స్ తీసుకురావడానికి మాకు కొంచెం మోటివేషన్ వస్తుంది. అంటే ఒక ఎంకరేజ్మెంట్ అనమాట. లైక్ చేయడం అంటే ఏంటండి, ఇష్టపడ్డాం కదా, సో ఇష్టపడండి. ఓకే, ఇక మనం పూర్తి విషయాలు తెలుసుకుందాం. చూడండి, మనకి ఈ నోటిఫికేషన్ అధికారికంగా అయితే రావడం జరిగింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, క్యాటరింగ్ అండ్ న్యూట్రిషన్. ఓకే, ఇది మినిస్ట్రీ ఆఫ్ టూరిజం, పర్యాటక మంత్రిత్వ శాఖ కింద అయితే ఉంటుందన్నమాట. ఇక్కడి నుంచి మనకు లోయర్ డివిజన్ క్లర్క్ పర్మనెంట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారండి. అంటే టెంపరీ కాదు, అవుట్ సోర్సింగ్ కాదు, పర్మనెంట్ జాబ్ వచ్చిందంటే లైఫ్ సెట్ అయిపోతుందనే అర్థం. మంచి గౌరవం ఉంటుంది, ఉద్యోగ భద్రత అనమాట. సో గవర్నమెంట్ జాబ్ అంటే మనకు సమాజంలో ఎంత గౌరవం ఉంటుందో మీరే ఆలోచించండి ఒకసారి. అయితే ఈ ఉద్యోగాలకు అర్హతలు ఏముండాలి అప్లికేషన్ పెట్టుకోవాలి అంటే, ఇక్కడ వీళ్ళు ఏం చెప్పారు చూడండి. లోయర్ డివిజన్ క్లర్క్ పర్మనెంట్ మొత్తం 3 పోస్టులు ఉన్నాయి. ఒకటి ఓపెన్ కేటగిరీకి, ఈడబ్ల్యూఎస్కి ఒకటి, ఎస్సీ వాళ్ళకు ఒక్క పోస్ట్ అయితే కేటాయించారు. పే లెవెల్ 2 ప్రకారంగా శాలరీ అయితే ఇస్తామంటున్నారంటే 19,900 రూపాయలు ఉంటుంది బేసిక్ పే అనేది. సెంట్రల్ గవర్నమెంట్ కదా, మనకు డిఏ ఉంటుంది, అలాగే ట్రావెల్ అలవెన్స్ ఉంటుంది, ఇంకా అదర్ అలవెన్సెస్ అన్నీ కలుపుకొని 35,000కు పైగా జీతం అయితే మీరు సంపాదించుకోవచ్చు. దీనికి కావాల్సిన అర్హత ఏంటి అంటే 10+2 అండి. అంటే ఇంటర్ అర్హత, హయ్యర్ సెకండరీ స్కూల్ పాసింగ్, టైపింగ్ స్పీడ్ 40 వర్డ్స్ పర్ మినిట్. విన్నారా? సో టైపింగ్ అనేది ఎందుకంటే కంప్యూటర్ ముందర కూర్చొని చేసే పని కదండి, ఖచ్చితంగా టైపింగ్ అనేది కంపల్సరీ అనమాట. అయితే ఇక్కడ మీకు ఎక్కడ వాళ్ళు సర్టిఫికెట్లు కావాలి, మీకు టైపింగ్ వచ్చినట్టు అని అడగట్లేదు. ఏమంటారంటే జస్ట్ టైపింగ్ అనేది మీరు చేయగలిగి ఉండాలి. కాబట్టి మీరు రోజు 1 గంట సేపు ఒక ప్యాసేజ్ తీసుకొని మీకు దగ్గర కంప్యూటర్ ఉంటే కంప్యూటర్లో టైప్ చేయడం నేర్చుకోండి. పెద్ద కష్టమైతే ఏం కాదనమాట, వచ్చేస్తుంది. మీకు ఫింగరింగ్ అనేది అర్థమైపోతుంది. ఏఎస్డిఎఫ్ అని చెప్పేసి మనకు ఫింగరింగ్ ఉంటుంది, అది పెట్టుకొని మీరు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది అనమాట. మా వీడియోస్ కూడా చూడండి, టైపింగ్ అనేది ఎలా ఏంటని చెప్పేసి చాలా ఉన్నాయి వీడియోస్. కాబట్టి మీరు ఏదైతే సిలబస్ ఉందో జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, అర్థమెటిక్, ఇవి బాగా తరువుగా ప్రిపేర్ అవ్వండి. ప్రాక్టీస్ ఎప్పుడు పోగొట్టుకోవద్దు. ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ అనమాట. మీరు ఏదో ఒక జాబ్కి అప్లై చేసుకుని ఖచ్చితంగా జాబ్ కొడతారని నాకు నమ్మకం ఉంది. మీ పైన మీరు నమ్మకం పెట్టుకోండి. అయితే వయసు ఎంత ఉండాలంటే మినిమం 18 ఏళ్ళు ఉండాలండి. అప్లికేషన్ పెట్టుకోవాలంటే 28 ఏళ్ళ వరకు కూడా మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీకి 3 ఏళ్ళ వరకు రిలాక్సేషన్ ఉంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదండి. ఎలా సెలక్షన్ చేస్తారు ఇల్లంటే చూడండి, ఎల్డీసీ పోస్ట్కి రిటర్న్ టెస్ట్ పెడతారు. సో షార్ట్ లిస్ట్ అయ్యే వాళ్ళకు టైపింగ్ టెస్ట్ పెట్టి ఆఫర్ లెటర్ మీ చేతికి ఇస్తారనమాట. ఎటువంటి ఇంటర్వ్యూ ఏమీ ఉండదండి ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవడానికి. ఇక ఈ ఉద్యోగాలకు మనం ఎప్పటికల్లా అప్లికేషన్ పెట్టుకోవాలంటే, మనం ఈ ఉద్యోగాలకు చూడండి ఇక్కడ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అంటే మీ యొక్క జిరాక్స్లు ఉంటాయి కదా. సో ఆ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ తీసుకొని, అంటే ఆన్లైన్లో అప్లై చేయాలి, తర్వాత ఆఫ్లైన్ విధానంలో కూడా అప్లికేషన్ పెట్టుకోవాలి. సో మీకు కింద మన వెబ్సైట్లో madhujobs.comలో క్లియర్గా తెలుగులో రాశాను, చదివి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అక్కడే అప్లికేషన్ ఫామ్ లింక్, అంటే అప్లై లింక్, నోటిఫికేషన్ లింక్ అన్నీ ఉంటాయి. ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ప్రింట్అవుట్ తీసి దానికి మీ జిరాక్స్ కాపీలన్నిటిపైన కూడా సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మీరే సంతకాలు చేసి మీరు 17th జూన్ కల్లా, జూన్ 17వ తారీఖు కల్లా మీరైతే పోస్ట్ చేయాలి ఆఫ్లైన్ విధానంలో. అయితే 1000 రూపాయల ఫీజు ఉంది జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు. ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్స్కి ఎటువంటి ఫీజు లేదు, వాళ్ళు ఫ్రీగా అయితే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఓకే, సో అయితే కొంచెం ఎక్కువ ఉంది ఫీజు అండి. కాకపోతే ఇది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ఎక్కువ ఉందని చెప్పి అనుకోకుండా
సో మన ఖర్చుల్లో కొంచెం తగ్గించుకొని ఈ ఉద్యోగాలకు మీరు అప్లికేషన్ పెట్టుకోండి. ఎందుకంటే చాలా మంచి అవకాశం అండి ఇది. అయితే ఎక్కడికి పంపించాలన్నా ఇది అంటే చూడండి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ క్యాటరింగ్ అండ్ న్యూట్రిషన్ పూసా, న్యూఢిల్లీ 110012 అనే అడ్రస్కి అయితే మీరు మీ యొక్క ఆఫ్లైన్ ఆ యొక్క ప్రింట్అవుట్, మీ జిరాక్స్ కాపీలన్నీ కూడా సెండ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే madhujobs.com వెబ్సైట్లో రాసాను క్లియర్గా, చదువుకొని అప్లై చేసుకోండి. సో ఇలాంటి జాబ్ అప్డేట్స్ మన ఛానల్ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. మన ఛానల్ లైక్ చేసి ఫాలో అవ్వండి. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.